మీరు చూస్తున్నారు మీ టీవీ ఎటికేట్. నేను మీ సూర్యకిరణ్. అమ్మా నాన్న వినండి ఎపిసోడ్ 5. పిల్లలు ఎందుకు అబద్ధం చెబుతారు? అమ్మా నాన్న, మీ బిడ్డ ఎప్పుడైనా అబద్ధం చెప్పాడా? నేను చేయలేదు, అది నేను కాదు అని చెప్పాడా? అప్పుడు మీకు కోపం వచ్చి ఉండొచ్చు. ఇంత చిన్న వయసులోనే అబద్ధాలు నేర్చుకున్నాడా అని బాధపడి ఉండొచ్చు. కానీ ఈరోజు నేను చెప్పబోయే ఒక నిజం మీ ఆలోచనని మార్చేస్తుంది. చాలా మంది పిల్లలు అబద్ధం చెప్పడం వల్ల చెడ్డవాళ్ళు కాలేదు, నిజం చెప్పడానికి భయపడడం వల్ల అబద్ధం చెబుతున్నారు. ఈ ఒక్క వాక్యం ఈరోజు మొత్తం వీడియోకి హృదయం. అమ్మా నాన్న వినండి. ఒక పిల్లవాడు మొదటిసారి అబద్ధం చెప్పిన రోజు అతని వ్యక్తిత్వం మారలేదు, అతని భద్రత మారింది. అతనికి ఒక భావన వచ్చింది, నిజం చెబితే నేను ప్రేమను కోల్పోతానేమో. ఈరోజు పిల్లలు ఎందుకు అబద్ధం చెప్తారు, వాళ్ళను నిజాయితీగా ఎలా పెంచాలి అన్నది తెలుసుకుందాం. ఒక 9 ఏళ్ల అబ్బాయి క్రికెట్ ఆడుతూ ఇంటి కిటికీ అద్దం పగలగొట్టాడు. అమ్మ అడిగింది, ఇది ఎవరు చేశారు అని. అతను వెంటనే నాకు తెలియదు అన్నాడు. కొద్దిసేపటి తర్వాత సీసీటీవీ చూసి నిజం తెలిసింది. నాన్న కోపంగా అడిగాడు, అబద్ధం ఎందుకు చెప్పావని. ఆ బాబు తలదించుకుని ఒక మాట అన్నాడు, నిజం చెప్తే మీరు కొడతారని భయపడ్డాను. ఆ రోజు వాళ్ళు ఒక విషయం అర్థం చేసుకున్నారు. అతను అద్దం పగలగొట్టలేదు, ముందుగా అతని ధైర్యం పగిలిపోయింది. నెంబర్ 1 కారణం శిక్ష భయం. పిల్లలు చాలా సార్లు తప్పు చేసినందుకు అబద్ధం చెప్పరు, తప్పు చేసిన తర్వాత వచ్చే స్పందనకు భయపడి అబద్ధం చెబుతారు. ఒకసారి ఆలోచించండి, మీ బిడ్డ నిజం చెప్పిన ప్రతిసారి మీ స్పందన ఎలా ఉంటుంది? అరవడం, కొట్టడం, అవమానించడం. అలా అయితే తర్వాతిసారి అతను ఏమి ఎంచుకుంటాడు, నిజమా లేక భద్రత? నెంబర్ 2 కారణం నిరాశపరచకూడదనే భావన. కొందరు పిల్లలు తల్లిదండ్రులను చాలా ప్రేమిస్తారు, వాళ్ళను బాధ పెట్టకూడదనుకుంటారు. తక్కువ మార్కులు వచ్చాయి కానీ బాగానే వచ్చాయి అంటారు. ఎందుకంటే మార్కుల కంటే అమ్మా నాన్నల ముఖంలో నిరాశ చూడడానికి వాళ్ళు ఎక్కువగా భయపడతారు. నెంబర్ 3 కారణం అబద్ధం చెప్పడం చూసి నేర్చుకోవడం. ఫోన్ వచ్చింది, నాన్న ఇంట్లో ఉన్నారా, చెప్పు లేరని. ఈ చిన్న సంఘటన పిల్లల మనసులో పెద్ద పాఠం అవుతుంది. అవసరమైతే అబద్ధం చెప్పొచ్చు. పిల్లలు మన బోధనలు కాదు, మన ప్రవర్తనలను ఎక్కువగా అనుకరిస్తారు. నెంబర్ 4 కారణం ఎక్కువ అంచనాలు. నువ్వు ఎప్పుడు ఫస్ట్ రావాలి, 100 మార్కులే రావాలి. ఇలాంటి ఒత్తిడి కొంతమందిని కష్టపడేలా చేస్తుంది, మరికొందరిని అబద్ధం చెప్పేలా చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు అపజయాన్ని కాదు, మీ నిరాశకు భయపడుతున్నారు. నిజం చెప్పే ధైర్యాన్ని ఎలా పెంచాలి? స్టెప్ 1, ముందుగా ప్రశాంతంగా ఉండండి. కోపంతో కాదు, ఆసక్తితో అడగండి, ఏం జరిగింది అని. స్టెప్ 2, నిజం చెప్పినందుకు ముందుగా ధన్యవాదాలు చెప్పండి. నిజం చెప్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఒక్క వాక్యం తరువాతిసారి కూడా నిజం చెప్పే ధైర్యాన్ని ఇస్తుంది. స్టెప్ 3, తప్పును సరిచేయడం నేర్పండి, శిక్షించడం కాదు. ఉదాహరణకు అద్దం పగిలితే దాన్ని ఎలా సరిచేద్దాం అని అడగండి. ఇలా చేస్తే పిల్లలు బాధ్యతను నేర్చుకుంటారు. అమ్మా నాన్న, ప్రతి పిల్లవాడు నిజం చెప్పే ధైర్యంతో పుట్టడు. ఆ ధైర్యాన్ని తల్లిదండ్రుల స్పందనే పెంచుతుంది. మీ బిడ్డ తప్పు చేసిన రోజు కూడా మీ దగ్గరికి వచ్చి, అమ్మా నేను ఒక తప్పు చేశాను అని చెప్పగలిగితే అదే మీ విజయం. ఎందుకంటే నిజం చెప్పడానికి భయపడని ఇల్లు నమ్మకం పెరిగే ఇల్లు. తరువాతి ఎపిసోడ్లో చదవమంటే ఎందుకు చదవరు, పిల్లలు నిజంగా చదవడానికి ఇష్టపడరా, లేక మనమే చదువంటే భయపడేలా చేస్తున్నామా? వాళ్ళలో చదువుపై ఆసక్తిని ఎలా పెంచాలి? అమ్మా నాన్న వినండి తదుపరి ఎపిసోడ్లో కలుద్దాం. మీ బిడ్డ ఎప్పుడైనా నిజం చెప్పడానికి భయపడ్డ సందర్భం ఉందా? మీ అనుభవాన్ని కామెంట్లో పంచుకోండి. మీ ఒక్క అనుభవం మరో తల్లిదండ్రికి ఉపయోగపడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.